జేసీజే ఆస్పిరెంట్స్ కోసం కొన్ని ప్రీవియస్ ఇయర్స్ బిట్స్ ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇవి వాళ్ళ కోసమే కాదు, అన్ని మనకి లాకి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ యూస్ అవుతుందండి. ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908. The first uniform code of civil procedure was enacted in the year 1859లో ఎనాక్ట్మెంట్ అయిందండి ఫస్ట్. ఆ తర్వాత ద సివిల్ ప్రొసీజర్ కోడ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ 1909లో వచ్చిందండి. స్టేట్ ద కరెక్ట్ సీక్వెన్స్: ప్లీడింగ్స్, ఇష్యూస్, ట్రయల్, ఆర్గ్యుమెంట్స్, జడ్జ్మెంట్, డిక్రీ. ఇది మనం కరెక్ట్ సీక్వెన్స్లో ఇవి ఉంటాయండి కోర్టులో మనం ఫాలో అవ్వాల్సినవి ఇవి. సెక్షన్ 1 ప్రిలిమినరీలో సెక్షన్ 1 అండి, షార్ట్ టైటిల్, కమాండ్స్మెంట్ అండ్ ఎక్స్టెంట్. సెక్షన్ 2 వచ్చేసి డెఫినేషన్స్ ఉంటాయండి. దాంట్లో కోడ్ సబ్సెక్షన్ 1 కోడ్, సబ్సెక్షన్ 2 డిక్రీ అండి. Formal expression of an adjudication which, so far as regards the court expressing it, conclusively determines rights of the parties is ఆన్సర్ డిక్రీ అండి. అంటే డిక్రీ అనేది పార్టీస్ యొక్క రైట్స్ని కరెక్ట్గా డిసైడ్ చేస్తుంది అని చెప్తున్నారండి. రిజెక్షన్ ఆఫ్ అన్ అప్లికేషన్ ఫర్ కాండోనేషన్ ఆఫ్ డిలే అండ్ కాన్సిక్వెంట్ డిస్మిసల్ ఆఫ్ అపీల్ యాజ్ టైమ్ బేర్డ్. ఇట్ ఈస్ నాట్ ఏ డిక్రీ అండి, ఇది అసలు డిక్రీ కాదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ డిక్రీ? Rejection of a plaint or dismissal for default, both A and B options. B is the answer అండి. As per section 2 subsection 2 of CPC, a decree may be ప్రిలిమినరీ ఆర్ ఫైనల్. డిక్రీలో ప్రిలిమినరీ ఫైనల్ ఎందుకు ఉంటాయంటే, ప్రిలిమినరీ డిక్రీ అంటే మనకి తర్వాత ప్రొసీడింగ్స్ ఉంటాయండి. ఇంకా ఫైనల్ డిక్రీ అంటే కేస్ని డిస్పోజ్ చేసేటప్పుడు ఫైనల్ డిక్రీ ఇస్తారు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? వీటిల్లో a final decree is one where the rights of the parties are determined but the suit is not completely disposed of and for the proceedings have to be initiated. ఫైనల్ డిక్రీలో కేస్ మనకి సూట్ అనేది డిస్పోజ్ అయిపోతుంది. ఇక్కడ ఏంటి, సూట్ ఈజ్ నాట్ కంప్లీట్లీ డిస్పోజ్డ్, ఇక్కడ కంప్లీట్లీ డిస్పోజ్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏమని అడిగారు, మనకి ఈజ్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అని అడిగారు. సి ఈజ్ ద ఆన్సర్ అండి. ఈ సి అనే స్టేట్మెంట్ కరెక్ట్ కాదనమాట.